అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. ఓం అగ్రణ్యే నమః. ఈ విధముగా ఆశ్రితులను ఊర్ధ్వస్థానమునందున్న పరమపదమును చేర్చువాడు. ఓం గ్రామణ్యే నమః. ఆ పరమపదమునందు కూడా నిత్యసూరుల సమాజములో ఈ ఉపాసకులను చేర్చువాడు. ఓం శ్రీమతే నమః. పరత్వమును సూచించు దివ్య శోభ కలవాడు. ఓం న్యాయాయ నమః. భక్తుల విషయమున ఔచిత్యమును పాటించి వారికి తగినట్లు ఉపకరించువాడు. అవివేకులైన భక్తులు ఐశ్వర్యాదులనే కోరినను వారికి వాటిని ఇచ్చి వాటి ద్వారా కలుగు కష్టసుఖములను కూడా అనుభవింపజేసి వివేకమును కలిగించి పరమ పురుషార్థమును ప్రసాదించువాడు. ఓం నేత్రే నమః. భక్తులు చేయమని కోరిన దానిని నెరవేర్చు స్వభావము కలవాడు. ఓం సమీరణాయ నమః. ఈ విధముగా భక్తాభీష్టములగు కార్యములయందే ప్రవర్తించువాడు. పురుష సూక్తానుసారములైన నామములు. ఓం సహస్రమూర్ధ్నే నమః. అనేకమగు తలలు కలవాడు. సహస్రమూర్ధ్నా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. ఈ 4 నామములు పరబ్రహ్మోపాసనములలో నిరూపింపబడిన భగవత్ స్వరూప విశేషములను వర్ణించును. మూర్ధన, అక్ష, పాద శబ్దములు భగవంతుని యొక్క జ్ఞానమును, కర్మలను, సాధనములైన శక్త్యాదులను తెలుపుచున్నవి. ఇవి సహస్ర అను శబ్దము 1000 అని అర్థము గాక అనేకములు అనగా లెక్కలేనన్ని అను అర్థమును తెలుపుచున్నవి. ఓం విశ్వాత్మనే నమః. ప్రపంచమునకు అంతరాత్మ అయినవాడు. ఓం సహస్రాక్షాయ నమః. అనేక నేత్రములు కలవాడు. ఓం సహస్రపదే నమః. అనేక పాదములు కలవాడు. జై శ్రీమన్నారాయణ.